కీర్తి శేషులు ముద్రగడ పద్మనాభం గారు కడప జిల్లాలో జరిగిన రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలోని హోటళ్లను రాత్రి 10 గంటలకు మూసివేసే నిబంధనను సడలించాలని నాయకులు కోరారు. హోటళ్ల నిర్వహణ సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. జీఎస్టీ భారం తగ్గించడంతో పాటు హోటల్ వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. శతమానం భవతి శతాయు పురుషసతేంద్రయే ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతి దీపం జ్యోతిర్మయం సర్వతమోపహం దీపేన సచ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఎక్కడే కానీ కాసింత కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి వ్యవస్థత్వం కలిగినటువంటి మిత్రుడు మా ఆజమన్న. అలాంటి ఆజమన్న ఈ కడప హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఎప్పుడో నేను ప్రెసిడెంట్ కామని చాలాసార్లు మన అందరము రిక్వెస్ట్ చేసినాం. నా పేరు శ్రీనివాస్ అండి. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత రాయలసీమ జిల్లాలోనే మొదట పర్యటించాలన్న ఆలోచనతో మా ఎగ్జిక్యూటివ్ బాడీ అందరం కలిపి మా హానరబుల్ సెక్రటరీ రమణ గారు, అలాగే మా ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారు అందరం కలిసి కూడా ఈ 4 జిల్లాల పర్యటనకు వచ్చి నిన్ననే కర్నూలు జిల్లా అంతా పర్యటించి రాత్రి అనంతపురం వచ్చి అనంతపురంలో కూడా మా సభ్యులందరినీ కలిసి ఈ రోజు కడప రావడం అనేది. ఇది ఎందుకంటే అందరు సభ్యులు కలవాలి. అక్కడున్న హోటల్ అసోసియేషన్ లో సభ్యులందరినీ కలిస్తే వారికున్న ఇబ్బందులు ఏంటి, వారికున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా మేము ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది, తెలియజేయడం జరిగింది. జిఎస్టీ గురించి అయితేమి కానీ మరియు టైమింగ్స్ గురించి మనకు 10 గంటలకే క్లోజ్ చేపిస్తున్నారు పోలీసు వాళ్ళు. దాన్ని 12 గంటల వరకు జియో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేయాలని అంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మనకు 12 గంటల వరకు టైమింగ్ ఉండాలనేది మన